వెల్కమ్ టు క్రియేటివ్ కార్నర్. ఈరోజు నేను మీకు పాలిథిన్ కవర్తో ఫ్లవర్ ఎలా చేసుకోవాలనేది మీకు నేర్పిస్తున్నాను. సో దానికి కావాల్సిన ఐటమ్స్ పాలిథిన్ కవర్, టూత్ పిక్, సీజర్స్, థ్రెడ్, ప్లాస్టర్ అండ్ బౌల్ డెకరేషన్ కోసం. సో ఈరోజు ఇప్పుడు మనం పాలిథిన్ కవర్ని తీసుకుని టూత్ పిక్ కరెక్ట్గా ప్లేస్ చేసి దాని తగ్గట్టు సైజ్ తీసుకుని ఆ టూత్ పిక్ సైజ్ తీసుకుంటాము. సైజ్ తీసుకుని దాని తగ్గట్టు కట్ చేస్తాము. సో ఆ తర్వాత మనం థ్రెడ్తో కడతాము. ఎలా అంటే ఈ థ్రెడ్ ఎలా కడతామంటే జనరల్గా మనం పూలకి ఎలా అయితే కడతామో సేమ్ అదే విధానంలో మనం ఇలా నాట్ వేసుకుంటాము. సో దట్ మనకి ఎక్కడ లూజ్ అవ్వకుండా ఈ ఫ్లవర్ మనకి టైట్గా ఉంటుంది. సో ఇలా ఇప్పుడు మనం నాట్ వేసుకుంటున్నాము. సో ఇదండి నాట్ చేసేసుకున్నాం. సో మీకు ఏమైనా అన్ఈవెన్ షేప్ లాగా ఉంటే దాన్ని కట్ చేసుకోవచ్చు. సో ఈ టూత్ పిక్ ఇక్కడ ఇలా తీసేస్తూ ఉంటే ఇలా ఫ్లవర్ ఇలా అవుతుందండి. అండ్ ఎక్సెస్ థ్రెడ్ అయితే ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకుంటున్నాం మనం. సో నెక్స్ట్ ఇలా అవుతుందండి ఫ్లవర్. సో నేను ఇక్కడ మీకు కొన్ని డెకరేషన్ పీసెస్ చూపిస్తాను. ఈ బౌల్కి ఇలా అటాచ్ చేశానండి. సో ఇలా అటాచ్ చేశాను. సో ఇది ఒకటి ఊడిపోయింది. సో కాబట్టి నేను దీన్ని చూపిస్తాను. సో మీరు ఇలా 2 సైడ్స్ అతికించుకోవచ్చు. లేదు అంటే కూడా మీరు ఇలానే పెద్ద ఫ్లవర్ టూత్పిక్తో తీసుకుని సేమ్ ఇలానే ఏదైతే ప్రాసెస్ మీకు ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చూపించానో సేమ్ ఇలానే మీరు ఫ్లవర్ని పెద్ద టూత్పిక్ చేసుకుని మీరు ఫ్లవర్ వాజెస్లో కూడా అతికించుకోవచ్చు. అండ్ మీరు కలర్ఫుల్ కవర్స్తో చేయొచ్చు. మీకు హైదరాబాద్ సెంట్రల్ కవర్స్ ఉంటాయి, జీవీకే కవర్స్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ కవర్స్ అన్నిటితో చేయొచ్చు. సో అలా కలర్ఫుల్ కవర్స్ ఫ్లవర్స్తో మనము ఎంతో ఇల్లు మొత్తం డెకరేట్ చేయొచ్చు. ఇంకా లైక్ ఫ్లవర్ వాజెస్లో ఇంకా ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు అండి. అది మీ ఇష్టం, డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ అండ్ యువర్ విష్. సో మేము లైక్ ఇలా ఫ్లవర్ వాజెస్ చేసినవి అన్నీ మేము ఇలా డెకరేట్ చేసాము. సో థ్యాంక్స్ అండి. మీరు ఇలానే మా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కింద కమెంట్ చేయండి ఏమైనా మా మిస్టేక్స్ ఉంటే. సో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి నెక్స్ట్ టైం మా వీడియోస్లో మేము రెక్టిఫై చేసుకుంటాం. సో మీరు ప్లీజ్ దయచేసి కింద కమెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ గివ్ ఏ థమ్స్ అప్ అండ్ ప్లీజ్ కమెంట్ బిలో. సో ఇంతకుముందు నా ఫ్రెండ్ పూజిత చేసింది ఆ వీడియోలో కనుక మీరు ఏదైతే చూసారో మీకు నచ్చితే కనుక దాన్ని కూడా సపోర్ట్ చేస్తూ దాన్ని కూడా లైక్ చేస్తూ ఆ వీడియోని కూడా హైలైట్ చేయండి. థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ అ లాట్. బాయ్ అండి.